తొలి నుంచి మళ్ళీ విచారణ. ఓటుకు నోటు కేసులో కీలక మలుపు. ఎవరు రాసిరా ఈ వార్త? ఓ విద్యా రాధాకృష్ణ రాసిండా? అయితే ఇది లంగ వార్తనే, మీరు ఫిక్స్ అయిపోరు ఇక. రాధాకృష్ణ రాసినట్టు దీనంత లంగ వార్త ఈ భూమి మీద రాదు ఇంకా. అది కూడా ఓటుకు నోటు కేసు పైన. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి క్లీన్ చీట్ వస్తుంది ఇలా రాసి పెట్టుకోరు ఇక. క్లీన్ చీట్, కడిగిన ముత్యాలు, ఇట్లా వజ్రం కడిగిన ముత్యాలు కదా, వజ్రం కోహినూరు డైమండ్ అయిపోతారు ఇద్దరు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు అధికారం లేదు కదా, ఆ బీజేపీ ఉన్న సెంట్రల్లో ఉన్న బీజేపీ వీళ్ళకి పొత్తే కదా టీడీపీకి. సో ఇప్పుడన్నా సడన్గా టీడీపీ మంత్రి అయిపోయాడు, టీడీపీ ముఖ్యమంత్రి అయిపోతాడు. ఇక ఈ ఓటుకు నోటు కేసు మళ్ళా తొలి నుంచి మళ్ళా మొదటి నుంచి విచారణ చేసి బ్రీఫ్డ్ మీ కాదంటది, బ్రీఫ్డ్ మీ కాదంటది. అది చంద్రబాబు నాయుడు వాయిస్ కాదు, అలా పైసల కట్టలు పట్టుకొచ్చింది రేవంత్ రెడ్డి కాదు. ఈ రెండు విచారణలో ఫైనల్ అయిపోతాయి. అంటే లీగల్గా దొంగలు కాస్త మంచోళ్ళు అయిపోతారు. ఈ దేశంలో రాజకీయ నాయకులుగా ఉండే బెనిఫిట్స్ చెప్తున్నా. లీగల్గా వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈజీగా వాళ్ళు కడిగిన ముత్యాలు అయిపోతారు. మీరు రాసి పెట్టుకోరు, దీనికి డౌట్ లేదు. అది కూడా మా రాధాకృష్ణ రాసినట్టు ఇప్పుడే డిసైడ్ చేస్తున్నా, జడ్జిమెంట్ ఇప్పుడే ఇస్తున్నాను. ఓటుకు నోటు కేసులో కీలక మలుపట. ధర్మాసనంలో ఉన్న ఒక న్యాయమూర్తి ఉద్యోగ విరమణ చేసిరట. ఇప్పటిదాకా విన్న వాదనలు పక్కన పెడతాం, కొత్తగా విచారణ చేయబోదని సుప్రీంకోర్టు చెప్తుండ. సెప్టెంబర్ 5వ తేదీన విచారణ వాయిదా వేసినట. అయితే ఒక న్యాయమూర్తి ఉద్యోగానికి విరమణ చేస్తే ఈ దేశంలో ఉన్న అన్ని కేసుల్లో గట్నే మళ్ళీ మొదటికెళ్ళి విచారణ చేస్తురా? నేను అడుగుతున్నా ఒక మాట. ఈ దేశంలో ఎక్కడైనా సరే ఒక న్యాయమూర్తి పదవి నుంచి విరమణ చేస్తే ఆయన వాదించి ఆయన సర్వీస్లో వచ్చిన కేసులన్నీ మళ్ళీ మొదటి నుంచి తీసి విచారణ చేస్తే ఓకే, ఇది రేవంత్ రెడ్డి కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కొత్తగా విచారణ సుప్రీంకోర్టు చెప్తాడు. నాయన సుప్రీంకోర్టు పరువయ్యే పనులు ఆయన. ఈ దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళి కడిగిన ముత్యాల లెక్క ఈయన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు బయటపడడం. కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఏపీలో ఉన్న ప్రజల తలకాయల నుంచి మాత్రం వాళ్ళు కడిగిన ముత్యాలు ఎప్పటికీ కాదు. బరివత్తలు దొరికింది ఆయన వీడియోలు రాసినట్టుంది. ఆగరు బరివత్తల పట్టపాటి దొరికిండు 50 లక్షల కడలతో. ఇంకా మీరు విచారణ చేసేది తొక్క ఏదో మా రేవంత్ అన్న బొమ్మ వేసిరు ఆయన చూసినా దొరకలేదు పోరా ట్యాంక్. మా రేవంత్ అన్న బరివత్తలు దొరికిన అందరికి తెలిసిన జోలి అది రాష్ట్రంలో ప్రజలందరికీ. ఇంకా మళ్ళీ కొత్తగా దాని మీద విచారణ చేసి ఆయన కడిగిన ముత్యం అని చెప్పి ఇవన్నీ మేము నమ్మం. అనవసరంగా మీ ఉన్నపరుగు పోతుంది. సో మొత్తానికి అదే మన రాధాకృష్ణ అంతులేని ప్రేమ చూపిస్తాడు. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు వాయిదా అవడంట. అవసరమైతే సెప్టెంబర్ 5వ తారీఖు నాడు. అసలు రేవంత్ రెడ్డి కాదు ఆ ఫోటోలు ఉన్నది, ఆ డబ్బుల కట్టలు ఇచ్చింది రేవంత్ రెడ్డి మరో రూపం. ఆయన రేవంత్ రెడ్డి కాదు. తెలంగాణలో ఇద్దరు రేవంత్ రెడ్డిలు ఉన్నారు. ఆయన వేరే, ఈయన మనిషిని పోలిన మనిషి ఆయన రేపు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చినా కూడా ఆశ్చర్యపడిన పని లేదు. ఆ బ్రీఫ్డ్ మీ అంటే చంద్రబాబుకు మరో వయసు అది ఒంటరిగా మిమిక్రీ ఆర్టిస్ట్ చేసిండని చెప్తారు రేపు. అసవంటి తీర్పులే వస్తాయి, చూద్దాం రాదు మీరు. అది తొందరలో అయ్యే బయటపడతాయి. అందుకే రాజకీయం చేయరు. రాజకీయం చేస్తే లంగాన్ని మంచోని చేయొచ్చు, మంచోని లంగం చేయొచ్చు.